తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో, పంట పెట్టుబడుల సాయం కింద ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు దీపావళి పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలలో డబ్బులను పంపిణీ చేయడానికి దాదాపు 2,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు మనకైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత కింద మనకైతే 2,000 రూపాయల డబ్బులను కూడా నిధులను కూడా పంపిణీ చేయబోతున్నటువంటి సమాచారం అయితే తెలపడం అయితే జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఏ రైతన్నల ఖాతాలలో 6,000 రూపాయలు రైతు భరోసా, 2,000 రూపాయలు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన వానాకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారందరికీ మనకి వానాకాల సీజన్ సంబంధించినటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది తెలుసుకుందాము. అంటే పెన్షన్ డబ్బులు కూడా తెలంగాణలోనైతే విడుదల చేయబోతున్నారు మనకి. ఇక మొత్తం ఈ వీడియోలో సమాచారం వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు, పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనైతే పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పెట్టిన వెంటనే మీరైతే తెలుసుకోవడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు అర్హత కలిగి ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మన రైతన్నల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెల చివరి ఆఖరిలో నుంచి డబ్బులనైతే నిధులను అయితే పంపిణీ చేయబోతుంది. ఇక ఎట్టకేలకు ఇటు పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు కూడా మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు దీపావళి కానుకగా ఈ డబ్బులను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు. ఎవరికైతే వానాకాల రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు పంపిణీ చేసినప్పటికీ ఇంకా ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారికి కూడా వానాకాల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తూ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను అదేవిధంగా డబ్బులను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు పథకాల కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ అక్టోబర్ నెల 23, 24 తారీఖు నుంచి అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఈ డబ్బులను అయితే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే తెలిపింది. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా ఇటు పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలంట. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.